ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం. బ్రో 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 ప్లీజ్, నేను ఇప్పుడు ఎక్కాలి కారు, సూపర్ గా ఉంది. సలారు ఫైట్లు బ్రో, గాల్లో ఎగురుతాయి కైట్లు, సూపర్ గా ఉన్నాయి ఫైట్లు బ్రో. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు బ్రో. బ్రో ఇంకా చెప్పవసరం లేదు బ్రో, మామూలుగా లేదు, సూపర్. క్లైమాక్సా బ్రో, నేను నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్, సూపర్ గా ఉంది. సలార్ క్లైమాక్స్ సూపర్. థ్యాంక్ యూ వెయిటింగ్ బ్రో. ఫ్రెండ్షిప్ ఎలా చూపించాడు బ్రో, మామూలుగా లేదు, సూపర్ బ్రో ప్లీజ్ బ్రో. ప్రభాస్ వాల్యూ ఇస్తాడు ఫర్ ఫ్రెండ్, తెస్తాడు, తేడా చేస్తే బెండు. అసలు ఫైట్ అంటే అదిరిపోయింది, ఇంకా చెప్పొద్దు, అంత బాగుంది అసలు. నిజంగా ప్రభాస్ ఇంత మంచి సినిమాలు చేస్తాడంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆదిపురుష్ అయితే అసలు ఏమీ లేదు, ఆ టైంలో చాలా ట్రోల్ చేశారు అందరు ఆదిపురుష్ టైప్లో. కానీ ఈ సినిమా మాత్రం చూస్తే అందరు జిప్పి వేసుకోవాలంతే. ప్రతి సీన్ నచ్చింది. అన్నిట్లో నాకు ప్రభాస్ అంటే అసలు ప్రభాస్ చూపించారు, పిచ్చి కాదు అసలు, అలా కనిపించాడు. తన 6 ప్యాక్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాడంటే, ఇలా చేయాలి తనకి, ఇలా డైరెక్షన్, యాక్టింగ్, అన్ని డైలాగ్స్, అన్ని ఎవ్రీథింగ్ అసలు ఎలా ఉందంటే మూవీ చూస్తే చుమ్మేశ్వరి అనే అనాలి అందరు. అంత బాగుంది మూవీ, చాలా అంటే చాలా. కేజీఎఫ్ కంటే దాటి. క్లైమాక్స్ ఇంకా ఏం లేదు, ఇది బిగినింగ్ అనమాట. ఇంకొకటి వస్తుంది కదా నెక్స్ట్ పార్ట్, అప్పుడు చెప్పాలి మీరు. ఇదైతే సగమే కానీ అసలు ఇంకా ఉంటే బాగుంది సినిమా అని అనిపించింది. తల నరికే సీన్ చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో అది ఏంటంటే ట్విస్ట్, ఇతను కూడా తనకి రాజే అనేసి తెలిసిన తర్వాత మాత్రం హైలైట్. లేదు వైలెన్స్ ఏం లేదు, శృతి హాసన్ ఏం లేదు, జస్ట్ స్టోరీ వింటుందామే అంతా. అక్కడ సినిమా మొత్తం ప్రభాసే ఉంది, ప్రభాసే అక్కడ మెయిన్ క్యారెక్టర్. అసలు అతను ఫిజిక్ మాత్రం చెప్పదండి, నిజంగా చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్. ఐ లవ్ యూ ప్రభాస్. చాలా ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్, ఇంకా ఇది ఆదిపురుష్, సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా ఎవరెవరైతే ట్రోల్ చేస్తారో, దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరి నోర్లు మూయించేస్తారనమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. అందరు చూడండి సినిమా, అందరు అంటే వాచబుల్, థియేటర్లోనే చూడాలి. అది చూడాలి అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే, చాలా బాగుంది మూవీ. రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి.